స్వాగర్జనను కనకరించండు. ఎవరు వెళ్ళొద్దు దయచేసి ఉండండి. అదే మాలలు చైర్లు పైన పెట్టుకొని అట్లనే నిలబడి మన ప్రతిఘటనను చాటుదాం. 30 సంవత్సరాల అబద్ధానికి సమాధి కడదాం. మన మాలలు దోచుకొని తింటున్న వాళ్ళకి సమాధానం చెప్తాం. కుర్చీలు లేని వాళ్ళు పోతే పోవచ్చు, కానీ కుర్చీలు ఉన్న వాళ్ళు మాత్రం నిలబడి మాలల సత్తా ఏందో చూపెట్టపోదాం. మాలలు వినేసిరి, మాలలు దొబ్బేసిరి అననికి ఎవరిది హక్కు? ఎవరిది హక్కు? మాలలు ఏం దొబ్బేయలేదు. కష్టపడి చదువుకొని ఓపెన్ రిజర్వేషన్లో తీసుకుంటారు. ఓపెన్ కేటగిరీలో పడతాడు మాలోడు. నీకు దమ్ముందా? దమ్ముందా? దమ్ముంటారా మా వాళ్ళని పెడతా సవాల్. అందు గురించనే మనం ఎంతవరకైనా చదువుకుంటాం, రిజర్వేషన్లు తీసుకుంటాం, ఓపెన్ కేటగిరీలో పడతాం. ఓపెన్ లో నువ్వు చదువుకోవు, ఏం లేదు. మాలలు తినేసిరి, మాలలు దొబ్బేసిరి. ఎవరితో చోపురా? ఈ మైండ్ నీదే, ఈ మైండ్ నీదే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మైండ్ మాకు. ఏ మాలలేడికి లేరు. సోనియా గాంధీ తోటి మాలలే ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి మాలలే ఉన్నారు. రాష్ట్రమే మాలలది. మేము ఏమైనా చేయగలుగుతాం. మనము ఏది మన రాజ్యాన్ని సలహాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు కూడా కదే. ఎవరైనా మాలడు మాలలు లేరంటే తాట తీస్తావు, మాలలు తినేస్తారట్టరా. అందు గురించి మన కేకలు ఢిల్లీ వరకు వినిపడ్డాయి. ఢిల్లీ పీఠం కావాలి. ఏ మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తా అంటావా? మానుకోబట్టే నీ మోడికాలో బట్టి ఎస్సీ వర్గీకరణ చేత కాదు. మీకు జల్బనున్న కూడా కానే కాదని కూడా మీకు మనం చెప్తున్నాను. ఈ మోడీ